వీరు ముగ్గురు ఎవరు? ఈ లోకంలో వీరి పాత్రలేంటి? వీరెందుకు వచ్చారు? వీరి గురించినటువంటి సంగతి ప్రపంచ విజ్ఞానముగా పిలువబడుతున్న ఏ పుస్తకాలలో కూడా చెప్పబడలేదు. వీరి గురించి తెలియచేయవలసినటువంటి ప్రాథమిక ప్రాముఖ్య సమాచారం ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు దొరకలేదు. వీరెవరో, వీరి గురించి ఎవరు చెప్పవలెనో ప్రపంచానికి, వారు క్రైస్తవులైతే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు నిర్వహించే ఏ సభలలో కూడా వీరి ముగ్గురు గురించి ఎవరు మాట్లాడరు. కూర్చున్న మీరు మీ చిన్ననాటి నుండి ఈనాటి వరకు ఎన్నో వందల వేల క్రైస్తవ సభలలో మీరు కూర్చుండి ఉండినవారు. ఎన్నో సభలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూసినవారు, వినినవారు. ఎక్కడైనా వీరి ముగ్గురి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన విషయములను చెప్పిన సభలు ఎక్కడున్నాయో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. దేవుని మహాజ్ఞానమైన వాక్యమును కలిగిన క్రైస్తవులే ప్రపంచమునకు చెప్పవలసిన మహావిజ్ఞానమును చెప్పలేని పరిస్థితిలో ఈ సమాజం దేవుడు అనుకున్నట్టుగా మారాలంటే ఎలా మారుతుంది? మీరు ఆలోచించాలి. మహనీయులుగా పిలువబడుతున్న వారు ఇప్పటికే దేవుని వాక్యమును పక్కన పెట్టి తప్పు చేశారని దేవుడు ఎప్పుడూ చెప్పాడు. చూద్దాం ఆ మాట ముందుగా ఒక్కసారి. ఇర్మియా గ్రంథం. జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారి గురించి ఎన్నో వేల సంవత్సరముల క్రితమే దేవుడు అన్న మాటలు మీ చేతిలో ఉన్న పుస్తకము, మహాగ్రంథం, విజ్ఞాన గ్రంథం, అసలైన గ్రంథం. అందులో దేవుడు వీరి గురించి చెప్పిన మాటలు ఒక్కసారి మీరు చూడాలి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు. కారణం చెబుతున్నాడు పక్కన. ఎందుకంటే వారు దేవుని వాక్యమును పక్కన పెట్టిన వారు. దేవుని వాక్యము ఎవరైనా చెబితే దానిని నిరాకరించిన వారు. వారికి ఏ పాటి జ్ఞానము కలదు అని దేవుడు కొన్ని వేల సంవత్సరముల క్రితము క్రైస్తవులు పట్టుకున్న బైబిల్లో రాయించాడన్న సంగతి ప్రపంచ క్రైస్తవులలో ఎంతమందికి తెలుసో మీరు ఆలోచించండి. శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారందరూ ప్రపంచ క్రైస్తవ దేశములుగా పిలువబడుతున్న దేశాలలోనే ఇప్పటికి ఉన్నారు. మళ్ళీ ప్రపంచంలో ఉన్న ప్రముఖులైన పేరు మోసిన శాస్త్రవేత్తలంతా, ఇంక్లూడింగ్ స్టీఫెన్ హాకింగ్, ఈరోజు క్రైస్తవ దేశములుగా పిలువబడుతున్న దేశాలలోనే ఉన్నారు. అన్ని దేశాలలో బైబిలు ఉంది. కానీ ఈ జ్ఞానులుగా పిలువబడుతున్న మహనీయులు, జైశాలి గారు వారిని దొంగలన్నారు. వీరందరూ ఎవరో తెలుసండి? దేవుడిని పక్కన పెట్టినవారు, దేవుడంటే నమ్మని వారు, సత్యము నుంచి ప్రపంచాన్ని మొత్తము దూరము చేస్తున్న, దేవుని దృష్టిలో భయంకరులు, అసలైన దొంగలు. వీరు దేవుని వాక్యమును పక్కన పెట్టినవారు.
ఇక వారి నుంచి దేవుని గురించిన మహావిజ్ఞానం వస్తుంది అనుకుంటే పొరపాటు. దేవుడు లేడు అని సవాలు చేసి వారు అక్కడ నిలబడుతున్నప్పుడు బైబిల్ కలిగిన క్రైస్తవ దేశాలలో ఎవ్వరూ కూడా వాక్యము పక్కన పెట్టిన వీరి దగ్గర ఉన్న సత్యము ఏముంటుందని ఆలోచించకుండా ఇటువంటి రోషము కలిగిన మాటలు దేవుడు బైబిల్లో ఎప్పుడో రాయించినా ఎవరి కంట కనబడలేదంటే అర్థమేంటి? అందరూ బైబిల్ని పట్టుకున్నారే కానీ బైబిలుపై ఎవ్వడు కూడా పట్టు సాధించలేదని అర్థం. ఈ లోకంలో మీరందరూ పుట్టారు నాతో సహా. మీరు పుట్టిన తర్వాత ఈ లోకం వచ్చిందా, పుట్టక ముందే లోకం ఉందా? మనలో మాట ఆలోచించండి. మీరు పుట్టిన తర్వాత మీరు కష్టపడితే వచ్చిన ఆకాశం కాదది. మీరు పుట్టిన తర్వాత మీరు చేసుకుంటే వచ్చిన నేల అంతకన్నా కాదు ఇది. ఒక గాలి మీ సొత్తు కాదు, మీ కష్టం కాదు. ఈ పంచభూతాలలో ప్రతి క్షణం మీరు అనుభవిస్తున్న ఏది కూడా మీది కాదని మీరు ఒప్పుకొని తీరాలి. మరి ఎవరిచ్చారు ఇవన్నీ మీకు? మీరు కష్టపడిన సొమ్మిది కానప్పుడు పుట్టిన తరువాత మీరు ఇవన్నీ ఎలా అనుభవించగలుగుతున్నారు? ఇచ్చింది మీ తల్లా? ఇచ్చింది మీ తండ్రా? మీ దగ్గర డబ్బులు తీసుకొని చదువులు చెబుతున్న మీ గురువా? ఎవరు కలిగించిన సొత్తిది? ఎవరు కలిగించిన ఆస్తిది? ఎప్పుడైనా ఆలోచించారా? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే 108కు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి మీకు ముందు పెట్టేదేంటో తెలుసా? ముక్కు దగ్గర ఆక్సిజన్. అది లేకుంటే బతకలేరేంటి? బతకలేరు 2 నిమిషాలు కూడా. ఎవరు చేశారు ఈ ఆక్సిజన్? అమ్మ కాదే? నాన్న కాదే? ఎవరో చేశారు. ఎవరి కోసం? చేసిన ఆయన కోసము కాదు. ఎవరైతే ఎవరి కోసమైతే చేశారో వారే ఈ భూమి మీద దీన్ని అనుభవిస్తున్నవారు. ఈరోజు ఈ ప్రకృతిలో కలిగించిన ప్రతి దానిని, కనబడుతున్న వాటిని, కనబడని వాటిని, ప్రతి క్షణం ఎవరైతే అనుభవిస్తున్నారో, అనుభవించే వారిలో మీరున్నారు, అనుభవించే వారిలో నేను ఉన్నాను. ఈ ప్రకృతిలో ఉండే సొమ్మును ప్రతి క్షణం అనుభవిస్తున్న వారిలో దేవుడంటే నమ్మని నాస్తికుడు కూడా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగే హేతువాది కూడా ఉన్నాడు. హేతువాది పేరు. ప్రతిదానికి హేతువులు అడిగే పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఆలోచించని ప్రాథమికమైన మాట ఏంటో తెలుసా? ఇవన్నీ నేను ప్రతిక్షణం అనుభవిస్తున్నానే. పీల్చే ఊపిరి, తాగే నీరు, అనుభవించే వెలుగు ఎక్కడ నుంచి వచ్చాయని ఆలోచించే, ఎక్కడ నుంచి వచ్చాయని హేతువును వెదకని హేతువాది. ఏమంటే బైబిల్ ఈ ప్రకృతిని ఎవరు చేశారో, ఎవరు చేస్తే ఆ ప్రకృతి పుట్టిందో ఆ మాటతోనే ప్రారంభమైన ప్రపంచంలో ఏకైక పుస్తకమే బైబిల్.